అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పేరుతో వస్తున్న పేదల వ్యతిరేకుల్ని ఓడించాలి అని వైసీపీ అధినేత సీఎం జగన్ పిలుపునిచ్చారు. తాడిపత్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కూటమిపై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. ఓవైపు మీ బిడ్డ, మరోవైపు కుట్రల కూటమి ఉందన్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తా అని, అందుకే అమలుకు సాధ్యమయ్యే హామీలను ఇచ్చామని జగన్ వివరించారు. గతంలో టీడీపీ మేనిఫెస్టోలో ఒక్క పథకమైనా అమలైందని ప్రశ్నించారు. మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని, ఆయన్ను నమ్మితే చంద్రముఖిని నిద్రలేపడమే అని అన్నారు. ఇదే 2014లో ముఖ్యమైన హామీలు అనంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో కూటమిగా వీళ్ళంతా కూడా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో వీళ్ళు ఏం రాశారో అప్పట్లో చదవమంటారా? వీళ్ళు రాసినది రైతులకు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలపై మొదటి సంతకం చేస్తాను అని అన్నాడు. రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయలు రుణాల మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను రెండు చేతులు పైకెత్తారబ్బా, ఇలా 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 ఇలా